బ్రేకింగ్ న్యూస్. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసీ భేటీలో కేంద్రంపై ఆయన నిప్పులు చెరిగారు. కేవలం జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే దక్షిణాది రాష్ట్రాల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్నారు సీఎం రేవంత్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యూసీ మీటింగ్ లో భేటీకి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రస్తుతం ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, మరోవైపు ఈ డీలిమిటేషన్ సంబంధించిన చర్చ జరిగింది. ఈ సందర్భంగా మీటింగ్ ముగిసిన తర్వాత 7:30 సీఎం అధికారిక నివాసంలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ చిట్ చాట్లో డీలిమిటేషన్ సంబంధించి ప్రధానంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నియోజకవర్గాల పునర్విభజనకు నేను వ్యతిరేకం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అంటే నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థికంగాను ఇటు రాజకీయంగాను చాలా వరకు నష్టం జరుగుతుంది అనేది కూడా సీఎం తెలియజేశారు. తన యొక్క వ్యక్తిగత అభిప్రాయంగా కూడా ఆయన తెలియజేశారు. అంటే దక్షిణాది రాష్ట్రాలు ఇప్పుడు ఒకవేళ ఈ 50% సీట్లను పెంచితే కనుక దక్షిణాది రాష్ట్రాల కన్నా ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఎక్కువ సీట్ల సంఖ్య ఎక్కువగా ఉంది. దానిలో భాగంగా ఇక్కడ 50% సీట్ల ప్రాతిపదికన పెంచితే ఈపీలో 80 సీట్లు ఉన్నాయి. 80 సీట్లలో ఇప్పుడు 120 అంటే 120 సీట్లకు వెళ్తాయి. అంటే ఇటు తమిళనాడులో 40 ఉంటే అది సగం పెరిగి 60కి వెళ్తుంది. మధ్యలో రెండు రాష్ట్రాల మధ్య అంతరం కూడా 60 సీట్లుగా ప్రధానంగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలను పక్కన పెట్టి ఫర్దర్గా ఎన్నికలు జరిగే సందర్భంలో ఉత్తరాది రాష్ట్రాల్లో సంఖ్య పెరిగితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు మొండి చేయి చూపించే అవకాశం ఉంటుంది, అన్యాయం జరుగుతుంది అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేస్తారు. దానిలో భాగంగానే ఈ డీలిమిటేషన్ ప్రధానంగా ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్, జీవన్ రెడ్డి అలాగే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వీటన్నిటిపై మూడింటిపైన ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కీలకంగా వివరాలు వెల్లడించారు. గతంగా ఏదైతే ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి మహిళా రిజర్వేషన్ కానీ డీలిమిటేషన్ కానీ మహిళా రిజర్వేషన్ సంబంధించి 33% రిజర్వేషన్ కల్పిస్తున్నప్పుడు ఇటు డీలిమిటేషన్లో భాగంగా 50% సీట్ల సంఖ్యను పెంచుతున్నారు. కానీ అట్ ద సేమ్ టైం మహిళలకు కూడా 50% సీట్లను ఎందుకు పెంచడం లేదు? అలాంటప్పుడు 181 సీట్లను పెంచితే సరిపోతుంది కదా లోక్సభలో అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తెర మీద తీసుకొచ్చారు. ప్రధానంగా అంటే 1/3 మెజార్టీ అంటే 543లో 272 స్థానాలు, దాన్ని 3 టైమ్స్ చేస్తే కనుక 816 స్థానాలకు పెరుగుతుంది. అలా చేయడం కన్నా ఏ విధంగా అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి 33% రిజర్వేషన్ కల్పిస్తున్నారో అలాగే ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు 50% సీట్లు పెంచినప్పుడు వారు కూడా 50% సీట్లను కేటాయించాలనేది సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. అంటే ఉద్యోగ ఉపాధి రంగాల్లో కూడా రిజర్వేషన్ మెరిట్ తరహాలో నియోజకవర్గాల పెంపు ఉండాలి అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. దేశానికి ఆర్థికంగా వెన్నెముకగా నిలుస్తుంది. సౌత్ వెస్ట్ సంబంధించిన రాష్ట్రాలకు 50% సీట్లు అనేది కేటాయించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు రెండవ శ్రేణి పౌరులుగా మిగిలిపోయారనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మొత్తంగా చూసుకుంటే ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు చాలా నష్టం జరుగుతుంది, ఆర్థికంగా నష్టపోతున్నాము. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ జీఎస్టీ విషయానికి వస్తే కనుక జీఎస్టీ పరంగా కూడా దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువగా చెల్లిస్తున్నాయి, ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం తక్కువ చెల్లిస్తున్నాయి. కానీ లబ్ధి మాత్రం ఎక్కువ పొందుతున్నాయి. ఇటు రాజకీయంగాను మరోవైపు ఆర్థికంగాను నష్టపోతున్నాము. మనం ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడుతుంటే రాజకీయంగా లబ్ధి పొందేది మాత్రం ఇటు ఉత్తరాది రాష్ట్రాలు లబ్ధి పొందుతున్నాయనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ఈ సందర్భంగా డీలిమిటేషన్ సందర్భంగా ఒకవేళ డీలిమిటేషన్ అంటూ జరిగితే కనుక 543 816గా పెరిగితే దాంట్లో ప్రధానంగా ఇప్పుడు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు ప్రజెంటు కేంద్ర మంత్రులు ఉన్నారో భవిష్యత్తులో డీలిమిటేషన్ జరిగితే ఈ సౌత్ రాష్ట్రాల మద్దతు అనేది అవసరం ఉండదు. కాబట్టి ఆ టైంలో డీలిమిటేషన్ జరిగిన తర్వాత వారిద్దరికి చెప్రాస్ ఉద్యోగాలు కూడా దక్కవు అనేది కూడా ప్రధానంగా ఒక కీలక అంశాన్ని ఆయన కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. మరోవైపు జీవన్ రెడ్డికి సంబంధించి పార్టీ మారిన సందర్భాలపై స్పందించడానికి ఆయన విముఖత వ్యక్తం చేశారు. కానీ కేటీఆర్ ఏదైతే అవమానపరిచారని వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించి మాత్రం గతంలో ఇప్పుడు జీవన్ రెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు. గతంలో ఆలే నరేందర్ కానీ ఇటు ఈటెల రాజేందర్, దేవేందర్ గౌడ్, మరోవైపు విజయశాంతి లాంటి తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ఇటువంటి వారిని ఓడిపోయిన వెంటనే కనీసం వారికి వార్డు మెంబర్గా కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, వారిని అసలు గేట్ లోపలికి రానివ్వలేదు. వారి గురించి ఏ విధంగా మీరు మాట్లాడతారు అనేది ప్రధానంగా జీవన్ రెడ్డి గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి ప్రధానంగా ఈయన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మొత్తంగా చూసుకుంటే ఈ డీలిమిటేషన్కు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రం మేము వ్యతిరేకం అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
రైట్ శివ, థ్యాంక్ యూ.